సంతోషంగా చెప్దాం, ఉద్యమముగా చెప్దాం, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఘనపరుస్తూ చెప్దాం. చప్పట్లు కొడుతుండగా ఒక విశేషమైన కృప మిమ్మల్ని ఆవరించునుగాక, నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆయన అభిషేకం మీ మీదకి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. మంచిది. ఇంత గొప్ప సమయాన్ని మరొకసారి నాకు అనుగ్రహించినటువంటి దేవాది దేవుడైన యేసయ్యకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క సువార్త సభలను ప్రేమించి, ఈ ఎన్జేజీ గాస్పల్ మినిస్ట్రీని ప్రేమించి మా మధ్యలోనికి వచ్చినటువంటి దైవ సేవకులకి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా ఓపికగా కూర్చొని వింటూ ఉన్నారు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తా ఉంటాను, ఆయన సన్నిధిలో కూర్చున్నటువంటి వారు ధన్యులు. ఏం మిగతా వాళ్ళు కాదా? ఆయన సన్నిధిలో కూర్చున్నవారు ధన్యులు. ఎంత గొప్ప ధన్యులు అంటే అబ్రహాము కంటే ధన్యులు. ఆమెను చెప్పట్లేదే. నోవాహు కంటే ధన్యులు, దావీదు కంటే ధన్యులు, మోషే కంటే ధన్యులు. మీలో కొంతమందికి ఒక అనుమానం వచ్చి ఉంటుంది, ఏంటి పెద్ద పెద్ద వాళ్ళని చూపించి ధన్యులు ధన్యులు అంటున్నాడు, ఎందుకు వచ్చింది అంత ధన్యత మాకు? అంత ప్రార్థనా పరులమా, పరిశుద్ధులమా, నీతిమంతులమా, యథార్థవంతులమా అని మీరు అనుకోవచ్చు. ఒకటి చెప్తా, వాళ్ళ మీదకి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం రాలా. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీ మీదకి వచ్చింది. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. యేసు నామం వాళ్ళ నోటుగుణ నుంచి ఉచ్చరించలేకపోయారు. ఈరోజు స్వేచ్ఛగా యేసు నామం ఉచ్చరించే కృపా భాగ్యం ప్రభు నీకు ఇచ్చాడు. కొట్టు చప్పట్లో. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు వచ్చాడు పాత నిబంధన గ్రంథంలో. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చేసాడు. కొట్టు చప్పట్లో. అందుకు నీవు నిజముగా ధన్యుడివే. నేను ధన్యుడిని. హల్లెలూయా. మంచిగా, చాలా సంతోషంగా ఉంది నాకు. ఆశ్చర్యరీతిగా ఎంతమందిని ప్రభువు తీసుకొచ్చాడు. మేము ఇంతవరకు నడిచామంటే కేవలం దేవుని మహా ఉచితమైన కృప అండి. మాలో ఏ యోగ్యత లేదు. మేము దేనికి పనికిరాని వాళ్ళమే, పనికి మాలిన వాళ్ళమే. ఏం చూసి మమ్మల్ని మా దేవుడు ఇలాగా పిలుచుకున్నాడో మాకు తెలియదు. ఎంతోమంది ఉన్నారు బలవంతులు, ధనవంతులు. ఆయన మాకు తోడై ఉండి అనేక ప్రాంతాల్లో సువార్త చెప్పడానికి సహాయం చేశాడు. అనేక పెద్ద పెద్ద గ్రామాలకు తీసుకెళ్ళాడు. సిటీల్లో చుట్టూ అటు ఇటు అపార్ట్మెంట్ల మధ్యలో గొప్పగా బలంగా దేవుడు వాడుకున్నాడు. అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. అందుని బట్టి ఈ 2 సంవత్సరాలు 25 నెలలు దేవుడు తన కృపారెక్కల కింద ఈ యొక్క పరిచర్యని కాపాడి మమ్మల్ని అందరినీ క్షేమంగా నడిపించి అనేక ప్రాంతాల్లో ఆయన సత్య సువార్తను ప్రకటించడానికి కృప చూపినేసైకి 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ పరచండి. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం. ఒక చిన్న పాట పాడుకొని ముందుకెళ్ళిపోదాం. హోసన్నా మహారాజు. ఈ పాట ఎందుకో నాకు పాడాలని ఆశ పుట్టింది. ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు కాబట్టి నేను ఈ పాట పాడాలని ఆశపడ్డా. ఈ పరిచర్యని ఎంతగా నడిపిస్తూ ఉన్నాడు. మహారాజువే, మా నాయకుడవే, నడిపించు మా దైవమే, ప్రతి స్థలమునా జతే చేరినా ప్రియమైన నాహితుడవే. చప్పట్లు కొడుతూ బిగ్గరగా గ్లోరీ. మాకు ముందుగా నడిచినటువంటి మా దేవుడు నాయకుడు. ఇంతవరకు ప్రతి స్థలంలో మా చెంతకి చేరినటువంటి దేవుడు, నాయకుడుగా ఉన్నటువంటి దేవుడు. మహారాజువే, మా నాయకుడవే, నడిపించు మా దైవమే,
స్తోత్రము